హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ద డ్రైవ్ డీటెయిల్స్. ఇదే కొత్త డిజైర్ కీస్ లాక్ చేయడానికి, అన్లాక్ చేయడానికి, బూట్ ఓపెన్ చేయడానికి కొత్తగా బటన్ వీళ్ళు యాడ్ చేశారు. అండ్ కీస్ మనకి రెగ్యులర్గా మారుతి సుజుకిలో వచ్చే సేమ్ కీస్ అండ్ బ్యాక్ సుజుకి లోగో. అండ్ ఇదే మనకి 4th జనరేషన్ డిజైర్ 2025లో లాంచ్ అయింది. సారీ, 2024 ఎండ్లో నవంబర్లో ఇదైతే లాంచ్ అయింది. అండ్ అంతేకాదు, హైలైట్ చేయాల్సిన విషయం, దీనికి 5 స్టార్ రేటింగ్ వచ్చింది గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ లో. ఇంకా క్రిటిక్స్ దీన్ని డబ్బా కార్ అనేసి అనలేరు. యాజ్ యూజువల్ మనం ఇంజన్ బే దగ్గర నుంచి వచ్చేసాం. ఇది వచ్చేసి మనకి ఇంజన్ బే ఆన్ చేయడానికి అండ్ పక్కన పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి రెండు ఓపెన్ చేశాను. అండ్ బై ద వే ప్రైస్ మాట్లాడితే 8 lakhs to 12.1 lakhs అయితే అవుతుంది ఎక్స్ షోరూమ్ హైదరాబాద్. అండ్ దీనికి కాంపిటేటర్స్ హోండా అమేజ్, టిగోర్ అండ్ హోండా ఆరా. ఓకే, ఇంజన్ బే ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి మనకి 1.2 లీటర్ ఇంజన్. అండ్ ఇక్కడ మనకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఇది వరకు 4 సిలిండర్ ఇంజన్, ఇప్పుడు వీళ్ళు 3 సిలిండర్ ఇంజన్ కి దీన్ని డౌన్ గ్రేడ్ చేశారు. అండ్ లెఫ్ట్ లో ఇక్కడ చూస్తే మనకి ఫ్లూయిడ్ వాషర్ అండ్ పైన మనకి ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు. సో క్యాబిన్ నాయిస్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకా నేను క్లోజ్ చేస్తాను. అండ్ ఇందులో మనకి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జి అవైలబుల్ ఉంది. అండ్ ఇంకా ఇంజిన్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి చూడండి డిఆర్ఎల్, ఎల్ఈడి డిఆర్ఎల్ ఇది. అండ్ కింద మనకి ఫాగ్ లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి లోయర్ గ్రిల్ చూస్తే సేమ్ కలర్ మెయింటైన్ చేశారు. అండ్ గ్రిల్ చూస్తే చాలా రివైజ్ చేశారు, దీన్ని ఒక స్ట్రిప్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. క్రోమ్ ఫినిష్డ్ సుజుకి లోగో. అండ్ ద మెయిన్ పార్ట్ ఇక్కడ చూసారా, కెమెరా 360 డిగ్రీ కెమెరా ఇందులో వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ ఇందులో ఎడాస్ లాంటి ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ లైట్స్ చూద్దాం. ఇది ఓకే, లాక్ చేశాను, అన్లాక్ చేశాను. బోత్ అన్లాక్ చేసినప్పుడు, లాక్ చేసినప్పుడు ఇక్కడ మనకి లైట్స్ అయితే వెలుగుతున్నాయి. అండ్ ఇందులో మనకి 7 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి గ్యాలెంట్ రెడ్. ఇది ఒక న్యూ షేడ్ చెప్పడానికి. లుక్ ఈస్ రియల్లీ ఆసమ్. గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 163 mm గ్రౌండ్ క్లియరెన్స్. యాక్చువల్లీ ఇది మంచి గ్రౌండ్ క్లియరెన్స్. మీకు స్పీడ్ బ్రేకర్స్ ఇలాంటివి ఏమి తగలవు. టైర్స్ చూడండి, ఇవి 15-inch alloy wheels, 185/65 టైర్ సైజ్. అండ్ సిఆర్ టైర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మ్యాక్ ఫెర్షన్ సస్పెన్షన్. ఇది ఓవరాల్ గా అంతా కూడా చాలా బాగుంది. అండ్ లోయర్ వేరియంట్స్ లో టైర్ సైజ్ కూడా తగ్గుద్ది. యూ షుడ్ నీడ్ టు బి రిమెంబర్ దట్. అండ్ ఇవి వచ్చేసి మనకి వైపర్స్. ఇందులో మనకి ఎలాంటి ఆటోమేటిక్ రైన్ వైపింగ్ సెన్సర్స్ అయితే లేవు. అది అంత ఇంపార్టెంట్ కాదు, అందుకన్నా ఇంకా కూల్ ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. అవి ఎక్స్ప్లోర్ చేద్దాం చలో. ఓకే, ఓఆర్వీఎం సబ్జెక్ట్ చేస్తే అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్. ఇక్కడ మనకి సిగ్నల్ ఇండికేషన్ ఇక్కడే మనకి ఇల్యూమినేట్ చేశారు. కార్ లాక్ చేసినప్పుడు, అన్లాక్ చేసినప్పుడు అవి అయితే మనకి వెలుగుతున్నాయి. అండ్ కిందే అబ్జర్వ్ చేస్తే కెమెరా, ఇందులో మనకి కంప్లీట్ 360 డిగ్రీ కెమెరా రావడం జరుగుతుంది. సో సైడ్ మన కెమెరాస్ ఉంటాయి కదా, అదే ఇది. అండ్ ఓఆర్వీఎంస్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్. ఇవి జస్ట్ మీరు ఇవి పుష్ చేసి అటు ఇటు అన్నారంటే మనకి ఓఆర్వీఎంస్ కంట్రోల్ అవుతాయి. ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. ఫస్ట్ ఎక్స్టీరియర్స్ కంప్లీట్ చేద్దాం. ఇందులో మనకి బోత్ సైడ్స్ రిక్వెస్ట్ సెన్సర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బై ద వే ఇవి హైయర్ వేరియంట్స్ లోనే వస్తాయి. క్రోమ్ ఫినిషింగ్ చూస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ డోర్ కవర్ చేస్తూ మనకి క్రోమ్ ఫినిషింగ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిఫరెన్షియేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ సస్పెన్షన్. మోస్ట్ ఆఫ్ ద సిడాన్స్ లో ఇదే వాడతారు. ఈ వాడడం వల్ల మనకి బూట్ స్పేస్ పెరుగుద్ది. అండ్ ఫ్రెండ్స్, బై ద వే ఇది ZXA ప్లస్ వేరియంట్. ఇందులో లోయర్ వేరియంట్స్ వచ్చేసి LXA, తర్వాత VXA అండ్ ZXA అండ్ ఫైనల్లీ ZXA ప్లస్. ఇది వచ్చేసి మనకి టాప్ వేరియంట్. కీ మీద ఒక బటన్ ఇచ్చారు కదా బూట్ ఓపెన్ చేయడానికి, ఇదే అది. ఇక్కడ క్లిక్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా బూట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఎలా పుల్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి చాలా మ్యాసివ్ బూట్. 382 లీటర్స్ బూట్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి నాట్ ఏ అలాయ్. బయట వచ్చేసి 185 mm, ఈ టైర్ వచ్చేసి 165 mm. కాస్ట్ కట్ కోసం ఇలా చేస్తారు. అబ్బా, కిట్ మాత్రం వీళ్ళు బాగా దాచారు ఆ పక్కనే. ఓకే, మొత్తం ఎత్తుకు ఇక్కడ కవర్ హుక్ అయితే లేదు. అండ్ టాప్ లో మనకి ఒక లైట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ చిన్న డిస్పాయింట్మెంట్ అంటే ఇక్కడ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇలానే ఓపెన్ వదిలేశారు. ఇవి కవర్ చేసి ఉంటే బాగున్ను. ఏంటంటే తక్కువ కాస్ట్ చేయడం కోసం చాలా వరకు కాస్ట్ కట్ అయితే వీళ్ళు ట్రై చేశారు. ఓకే, ఇంకా క్లోజ్ చేద్దాం. అండ్ బై ద వే మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అండ్ మిడిల్లో మనకి ఒక క్రోమ్ ఫినిషింగ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యూజువల్గా అన్ని మారుతి కార్స్లోని 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇంకా క్లియర్గా చూస్తానంటే ఇంకోండి 1 and 2, 3 and 4, టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్. బై ద వే ఇందులో మనకి పెట్రోల్ ఉంది, సిఎన్జి ఉంది. డీజిల్ వేరియంట్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. అండ్ పెట్రోల్ ఇందులో 37 లీటర్స్ పెట్రోల్ పడుతుంది. అండ్ సిఎన్జి కూడా మనకి 55 లీటర్స్ సిఎన్జి ట్యాంక్ ఇది. ఇంకా లేట్ చేయకుండా ఇంటీరియర్స్కి వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే అన్లాక్ చేశాను. ఆల్మోస్ట్ ఇది 90 degrees ఓపెనింగ్ డోర్ లానే ఉంది. సో డోర్ బోత్ 2 కలర్స్తో అయితే డిఫరెన్షియేట్ చేశారు. ఒక బీజ్ కలర్, ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ విండోస్ బటన్. అండ్ రెస్ట్ అంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ ప్రొవైడ్ చేశారు. కిందే మనకి బాటిల్ హోల్డర్. అండ్ ఈ పక్కనే మనకి స్పీకర్ కూడా ఉంది. సీట్స్ చూస్తే ఇవి ఒక డిజెట్ బీజ్ కలర్, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ మనకి 2 ప్యాసింజర్ హెడర్స్ ఉన్నాయి. అండ్ మిడిల్లో మనకి ఆమ్రెస్ట్, 2 ట్విన్ కప్ హోల్డర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడండి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ బెల్ట్ యాంకర్స్ ఇవి. అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్, ఈ సీట్స్ మనకి ఫోల్డ్ అవ్వవు.
ఐ మీన్ 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే ఇవి కాదు. ఎనీవే బూట్ చాలా పెద్దది కాబట్టి నో నీడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇంకా మనం లోన కూర్చుని కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ లెగ్ రూమ్ చూసి భయపడకండి. యాక్చువల్లీ సీట్ బాగా వెనక్కుంది, అందుకే లెగ్ రూమ్ సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఓకే, ఇది మనకి ఫ్రంట్ వేసుకుంటే చాలా లెగ్ రూమే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హెడ్ రెస్ట్ చూసుకుంటే ఒక డీసెంట్ హెడ్ రూమ్. నేను వచ్చేసి 5'10" హైట్, నాకైతే ఈ విధంగా ఉంది. అండ్ పక్కన మనకి డోర్ హ్యాండిల్స్, దాని ముందే మనకి లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సైడ్ లో లైట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యూజువల్ గా మనకి సెంటర్ లో లైట్స్ అయితే వస్తాయి. ఓకే, బోత్ సైడ్స్ కూడా లైట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ హ్యాండిల్స్, సెంటర్ లో ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ పైన ఇక్కడ చిన్న బటన్స్ లో ఉన్నారు, అవి అబ్జర్వ్ చేస్తే ఇవి పుల్ చేస్తే మనకి ఇక్కడ 2 ఛార్జింగ్ సాకెట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి సి టైప్, ఇంకోటి వచ్చేసి యూఎస్బి. సీట్స్ కి పాకెట్స్ కూడా ఉన్నాయి. ఈ పైన లేయర్ మేబీ పాడవకుండా వేసినట్టు ఉన్నారు. ఇక్కడ లాన్ అబ్జర్వ్ చేస్తే మనకి పాకెట్స్, డ్రైవర్ సైడ్ కూడా మనకి పాకెట్ లేదు. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఐ థింక్ ఓన్లీ కో ప్యాసింజర్ సైడే వీళ్ళు పాకెట్ ప్రొవైడ్ చేశారు. ఓకే గైస్, మనం కవర్ చేసాం. ఇంకా ఫ్రంట్ అయితే చూద్దాం. సో బేసికలీ బ్యాక్ అయితే రిక్వెస్ట్ సెన్సర్ రావట్లేదు. కో ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. జస్ట్ మనం క్లిక్ చేసి డోర్ అయితే ఓపెన్ చేయొచ్చు. అగైన్ వైట్ అండ్ బ్లాక్ డిఫరెన్షియేషన్ చేశారు వీళ్ళు. ఫ్రంట్ డోర్స్ కి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్వీటర్స్ ఇక్కడ పైన ఉన్నాయి. అండ్ ఇక్కడ డిజైన్ చూసారా కొంచెం మారింది. అండ్ రెస్ట్ అంతా కూడా సేమ్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ అండ్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్స్. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ కోసం మాట్లాడితే ఇదంతా కూడా మనకి మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్స్. ఇక్కడ అప్ అండ్ డౌన్, ఐ మీన్ దట్ ఫ్రంట్ కి బ్యాక్ కి పెట్టుకోవడానికి. అండ్ గ్లో బాక్స్ కూడా ఇక్కడ డీసెంట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఇది మనకి కూలింగ్ గ్లో బాక్స్ అయితే కాదు. సో ఇంకా ఇది క్లోజ్ చేస్తే ఇక్కడ డిజైన్ అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ ఎలా అంటే ఒక సిల్వర్ కైండ్ ఆఫ్ డిజైన్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ అండ్ కంట్రోల్స్. ఇలా కూర్చొని లెగ్ రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, నేనైతే చూడండి, నా కాళ్ళు అయితే చాలా పొడుగు కాళ్ళు. సో నాకైతే ఈ విధంగా కంఫర్టబుల్గానే ఉంది. బేసికల్లీ డిజైర్లో చాలా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. మీకు ఈవెన్ 5'8", 5'10", 6 feet ఉన్నా సరే మీరు చాలా కంఫర్టబుల్గా అయితే ఇందులో ట్రావెల్ చేయొచ్చు. ఐ థింక్ బ్యాక్ సైడ్ థై సపోర్ట్ అండ్ లెగ్ రూమ్ నేను మిస్ చేసినట్టున్నాను. ఒక్క నిమిషం, మనం లాన్ కూర్చొని మీకు థై సపోర్ట్ లెగ్ రూమ్ అని చూపిస్తాను. ఓకే, నేనైతే లాన్ కూర్చున్నాను. ఇక్కడ చూస్తే మీరు థై సపోర్ట్ చూడండి, ఇక్కడ కొంచెం ఇంకా ఇంక్రీజ్ చేయాలి. థై సపోర్ట్ అంత కంఫర్టబుల్ అయితే లేదు. అండ్ లెగ్ రూమ్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ సీట్ కంఫర్టబుల్గా వేసుకున్న తర్వాత ఇంత లెగ్ రూమ్ అయితే మిగిలింది. బై ద వే, ఎందుకు 2024లో లాంచ్ అయిన స్విఫ్ట్ డిజైర్ స్పెషల్? బికాస్ ఆఫ్ సన్ రూఫ్. ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను క్లియర్గా మీకు. అండ్ ఇక్కడ చూస్తే మనకి షార్క్ ఫిన్ అంటేనే చూడొచ్చు. అండ్ పైనుంచి పొజిషన్ చూస్తానంటే సన్ రూఫ్ ఈ విధంగా అయితే ఉంటుంది. దీనిపైన మనకు ఒక టింట్ కూడా వెల్ ప్రొవైడ్ చేశారు. లోపల నుంచి అయితే నేను చూపిస్తాను క్లియర్గా మీకు. ఇంజన్ కోసం డీటెయిల్గా మాట్లాడాలంటే ఇది 1.2 లీటర్ ఇంజన్, 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. అండ్ పెట్రోల్ వచ్చేసి 80 bhp పవర్ జనరేట్ చేస్తుంది, 112 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో సిఎన్జి కూడా ఉంది, అది 69 bhp పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ 102 Nm అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, బోత్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ రెండు సైడ్లు కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ చూస్తే ఇక్కడ మనకి ఓవర్వేమ్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్స్ ఇవి. అండ్ ఇది వచ్చింది ఓవర్వేమ్స్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి. అండ్ చైల్డ్ లాక్ అండ్ సెంట్రల్ లాకింగ్. అండ్ 4 పవర్ విండోస్ కంట్రోల్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ విజిటింగ్ కార్డ్ హోల్డర్ ఉంది, బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్స్, మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అప్ అండ్ డౌన్ అండ్ ఫ్రంట్ కి బ్యాక్ కి. అండ్ అలానే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మాన్యువల్ గా ఫ్రంట్ అండ్ కి బ్యాక్ అనుకోవడానికి. అండ్ బానెట్ ఓపెన్ చేయడానికి, అలానే పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇక్కడ బ్రేక్, యాక్సిలరేటర్ అండ్ క్లచ్. ఇంజిన్ ఆటో ఆన్ ఆఫ్ ఫీచర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ట్రాఫిక్లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెడ్లైట్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. 360 వ్యూ ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్. ఇంకా డీటెయిల్గా లాన్ కూర్చొని చూసేద్దాం. అండ్ అయితే బయట మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఏసీ టర్న్ ఆన్ చేద్దాం. అండ్ మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఇంజన్ ఆన్ చేసి అప్పుడు ఏసీ ఆన్ చేద్దాం. ఓకే, నేను పుష్ స్టార్ట్ బటన్ పుష్ చేశాను. ఏసీ అయితే మనకి ఆన్ అయింది. జస్ట్ ఇప్పుడే ఏసీ ఆన్ చేశాను. ఇవన్నీ కూడా మనకి ఏసీ కంట్రోల్స్ చాలా బాగా ఇచ్చారు. ఆటో ఏసీ కూడా ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి. అండ్ ఇట్ సైడ్ బటన్ వచ్చేసి మనకి కూలింగ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి. సో ఫ్రెండ్స్, స్టీరింగ్ చూస్తే చాలా స్లిమ్ అండ్ స్లీక్ ఉంది, చాలా బాగుంది. స్టీరింగ్ కవర్ కూడా అవసరం లేదు దీనికి, ఐ గెస్. అండ్ గైస్, మిడిల్లో చూస్తే మనకి సుజుకి లోగో. అండ్ కింద మనకి ఎయిర్ బ్యాగ్. రైట్ సైడ్ కంట్రోల్స్ చూస్తే మనకి ఇందులో క్రూజ్ ప్రొవైడ్ చేశారు. అండ్ క్రూజ్ ఆన్ చేసుకొని ఈ బటన్ పైకి కిందకంటే స్పీడ్ అయితే కంట్రోల్ అవుతుంది. ఐ థింక్ ఇందులో మనకి ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కాదు, నార్మల్ క్రూజ్ కంట్రోల్. అండ్ లెఫ్ట్ సైడ్ బటన్స్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్. అండ్ కింద ఇక్కడ మనకి ఫోన్ లిఫ్ట్ చేయడానికి, హ్యాంగ్ చేయడానికి. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి వైపర్స్. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి హెడ్లైట్స్. అండ్ క్లస్టర్ మీరు క్లియర్గా చూస్తే ఇది మనకి
అనలాగ్ క్లస్టర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కాదు, సెంటర్లో చిన్న కన్సోల్ అయితే ఇచ్చారు వీళ్ళు, డిజిటల్ క్లస్టర్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సన్ వైజర్, ఇందులో మనకి ఎలాంటి మిర్రర్ అయితే రాలేదు. అండ్ మిడిల్లో అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ మిస్ చేశారు. అండ్ లైట్స్ వచ్చేసి హాలోజన్ లైట్స్. అండ్ ఇది నథింగ్. అండ్ ఇది చూస్తే మనకి సన్ రూఫ్ ఉంది కదా ఈ వేరియంట్లో. సో సన్ రూఫ్ మనం ఇది బటన్ క్లిక్ చేసి పట్టుకుంటే సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుద్ది. చూడండి, నేను బటన్ క్లిక్ చేశాను, సన్ రూఫ్ ఆటోమేటిక్గా దానంతరం ఇది ఓపెన్ అయింది. అండ్ క్లోజింగ్కి మళ్ళీ ఇది పట్టుకుని ఉంటే సన్ రూఫ్ అయితే క్లోజ్ అవుతుంది. అండ్ అలానే మనకి సన్ రూఫ్ మీద మనకి టింట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ సన్ రూఫ్ బ్లైండ్ ఉంది కదా, అది మనం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ సన్ వైజర్, ఇక్కడ మిర్రర్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి డోర్ హ్యాండిల్, 3 sides డోర్ హ్యాండిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ IRVM, ఇందులో మనకి ఆటో డిమ్మింగ్ లేదు. ఇంకా స్క్రీన్ కోసం మాట్లాడితే ఇది 9-inch HD డిస్ప్లే. ఇది వచ్చేసి బోత్ ఆండ్రాయిడ్ కార్ప్లే అండ్ యాపిల్ వైర్లెస్ కార్ప్లే అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ ఇంటర్ఫేస్ చూస్తే నాకైతే ఒక ఓల్డ్ స్కూల్ లాగా అనిపిస్తుంది. అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి రిఫ్రెష్ రేట్ అవన్నీ బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ కంపెనీ ఫిటెడ్ కదా, ఎలాంటి ఇష్యూస్ ఏముండవు, ఫాస్ట్గానే వర్క్ చేస్తుంది డిస్ప్లే వచ్చేసి. అండ్ ఇక్కడ మనకి కెమెరా ఉంది కదా, ఇది ఆన్ చేద్దాం, ఎలా ఉందో మనకి డిస్ప్లేలో చెక్ చేద్దాం. యా, ఓకే, ఇక్కడ మనకి 360-degree వ్యూ చూపిస్తుంది. పైన సన్ రూఫ్ మిస్ చేశారు వీళ్ళు డిస్ప్లేలో. అండ్ ఇక్కడ మళ్ళీ ప్లే బటన్ ఉంది. ఓకే, ఇది క్లిక్ చేశాను. జస్ట్ ఇది మన చుట్టూ ఏమున్నాయో అవైతే ఇది చూపిస్తుంది, లైక్ విజువలైజేషన్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. కెమెరా 360-degree కెమెరా వ్యూ, అక్కడ మనకి కేటగిరీస్ ఉన్నాయి, గ్రేడియంట్ డిస్ప్లే అండ్ ఫ్రంట్ వ్యూ డిఫాల్ట్ స్క్రీన్స్ అండ్ రేర్ వ్యూ డిఫాల్ట్ స్క్రీన్స్. మేబీ మనం వాటిని సెట్ చేసుకోవచ్చు మనకి అలా కావాలితే అలా. నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఓకే, అండ్ మిడిల్లో వచ్చేసి మనకి హజార్డ్ లైట్స్ అండ్ ఏసీ వెంట్స్, మిడిల్లో 2 AC వెంట్స్. అంతేకాదు ఇందులో మనకి ఆటో ఏసీ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవడానికి బ్లోయర్, అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా మనకి మాన్యువల్ బటన్స్. యూజువల్గా నాకు మాన్యువల్ బటన్స్ చాలా ఇష్టం ఇన్స్టెడ్ ఆఫ్ టచ్. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే ఇక్కడ 12 watt సాకెట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి USB. అండ్ ఈ 4th generation డిజైర్లో వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ 2 twin cup holders కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఏమైనా కీస్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ హోల్డర్స్. అండ్ ఇది వచ్చేసి మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్. అండ్ మెయిన్ డిసప్పాయింట్మెంట్, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ మిస్ చేశారు. డ్రైవింగ్ చేసినప్పుడు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటి ఆర్మ్ రెస్ట్లు మిస్ చేస్తే ఈవెన్ హయ్యర్ వేరియంట్లో అయినా ఆర్మ్ రెస్ట్ ఇవ్వాల్సింది. మేబీ ఐఎమ్ ద పర్సన్ హూ లవ్స్ ద ఆర్మ్ రెస్ట్ ఉండాలి. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? ఇంత ఎండ్లో కూడా రివ్యూ చేస్తున్నానంటే అది మీకోసమే. చెమటలు చూడొచ్చు ఎంత అలా పడుతున్నాయో. అండ్ అలానే మన తెలుగులో ఆటోమొబైల్ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు మీ నుంచి ఒక చిన్న సహాయం అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలా అయితే మన ఆటోమొబైల్ కమ్యూనిటీ చాలా ముందుకు వెళ్తుంది. అలానే మీకేమైనా డౌట్స్ అయినా సరే కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏ కార్ రివ్యూ చేయాలో కూడా కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.